శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న సీతారామస్వామి వారి రథోత్సవం జరిగిన మరుసటి రోజు ఎడ్ల పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సీనియర్స్, జూనియర్స్ విభాగాలుగా నిర్వహించిన ఈ పందాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 30 జతల ఎడ్లను రైతులు తీసుకొచ్చారు. సీనియర్స్ విభాగంలో 6, జూనియర్స్ విభాగంలో 24 మంది పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎడ్ల పందాలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. నేడు ఎడ్ల పందాలను సీతారామస్వామి ఆలయ కమిటీ వారు బోదూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సీనియర్స్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లకు, జూనియర్ విభాగంలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ విజేతలకు బహుమతులు అందజేశారు. Kereta apa kira ini? Ayo dah. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా చేబోలు గ్రామంలో రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు ప్రదర్శన జరుగుతుందండి. ప్రతి సంవత్సరం ఈ పోటీని ఈ గ్రామ పెద్దలు సహకారంతో, ప్రజలు సహకారంతో ప్రతి సంవత్సరం ఈ చేబ్రోలు గ్రామంలో ఈ రోడ్డున ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ విభాగంలో 6 జతలు, జూనియర్ విభాగంలో 24 జతలు వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నాయండి. సీనియర్ విభాగంలో 3 బహుమతులు, జూనియర్ విభాగంలో 4 బహుమతులు ఉన్నాయండి. ఇవి అంతరించిపోతున్న పశువుల్ని పశు సంపదను ప్రోత్సహించడానికి బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఎప్పుడూ ఇలాంటి పోటీలు నిర్వహిస్తారు. వీళ్ళందరూ కూడా బాగా సహాయ సహకారాలు అందరూ కూడా బాగా చేసి రైతులకు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలు నిర్వహించారు. ప్రజలు కూడా ఈ పోటీలను చాలా బాగా తిలకించి ఆనందించి ఉన్నారు. మా గ్రామంలో ప్రతి సంవత్సరం చాలా వైభవంగా, చాలా సంప్రదాయబద్ధంగా సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం శ్రీరామనవమి మొదలుకొని 6 రోజులు 7 రోజుల పాటు రథోత్సవం వరకు, తర్వాత పుష్పయాగం వరకు మరి కళ్యాణోత్సవాలు బాగా జరుపుతాం. అందులో భాగంగా రథోత్సవం ఎప్పుడైతే జరుగుతుందో ఆ మన్నాడు మరి మేము రాష్ట్రస్థాయి ఎడ్ల బండి పోటీలు మరి సాంప్రదాయబద్ధంగా చేబ్రోల్లో ప్రతి సంవత్సరం గత 10-15 సంవత్సరాలుగా ఇంకా ముందు నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి చేబ్రోలు గ్రామంలో ఎడ్ల బండి పోటీలు పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి రావడానికి ఇష్టపడతారు. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ఒక ఎడ్ల బండి చేత ఇక్కడ రావడం జరిగింది. ప్రైజ్ కూడా నెగ్గడం జరిగింది. ఇక్కడ మరి ఇంత చాలా వైభవంగా, అట్టహాసంగా, ఉత్తేజభరితంగా పోటీలు నిర్వహిస్తాం. ఈ ఎడ్ల బండ్లు అనేవి ఎందుకు నిర్వహిస్తామంటే ఇవి చేబ్రోలు గ్రామం ఎక్కువ రైతువారి ఉన్న గ్రామము. రైతులు ఎక్కువ ఎడ్లు తోలుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పొలం పాలనలో ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా చేబ్రోల్లో ఇంచుమించు 300-400 మంది ఎడ్ల బండి రైతులు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ వారిని అడుగుతారు. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఆ విధంగా సహకారంతో మరి ప్రతి సంవత్సరం జరుపుతాం. ఈ సంవత్సరం పోటీలు అయితే చాలా సక్సెస్ అయ్యాయని చెప్పడం జరుగుతుంది.